కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మీ కృపతో జ్ఞాపకము చేసుకొని అయినా ఎంతమంది పిల్లలు వింటున్నారో అట్టి పిల్లలందరికీ నీ కృప తోడుగా ఉంచు ప్రభా. మీ సన్నిధి తోడుగా ఉంచు నాయన. నీ సహాయము మాకు అనుగ్రహించుండి అయ్యా. అల్పురాలని నన్ను కూడా మరుగు చేసుకొని నువ్వు మాట్లాడి మహిమ పొందమని అడుగుతున్నానయ్యా. మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ప్రతి కీడు అవరోధములు ఆటంకములు తొలగించండి తండ్రి. అయ్యా టీవీ వాక్యముల ద్వారా ఎంతమంది వింటున్నారో ఎంతమంది చూస్తున్నారో ఆయా పిల్లలందరినీ ప్రభా మీరే బలపరిచి గొప్ప చేయమని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. అయ్యా నన్ను కూడా మరుగుపరిచి నీ బలమైన మాటల చేత వరుడించి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. మరి వాక్యంలోకి వెళదాం. రోమా పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం నుండి చదువుకుంటున్నాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు అనలేకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సునకు వారిని అప్పగించెను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమను వాటితో నిండిన వాడై కొండెగాండ్రును అపవాదులను దేవద్వేషులను హింసకులను హంకారులను బింకములాడువారును చెడ్డవాటిని కల్పించువారు తల్లిదండ్రులను అవిధేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగరహితులను నిర్ధీలునైరి. ఇట్టి కార్యములు అభిషించువారు మరణమునకు తగినవారు. దేవునికి స్తోత్రం. చూడు, క్రైస్తవులైనబడిన మనము, ప్రార్థనలో జీవిస్తున్న మనము, గుడికెళ్తున్న మనము చాలా వాక్యాన్ని గుర్తించాలి. హృదయములో వాక్యం ఉండాలట. హృదయములో దేవుని మాటకు చోటు ఉండాలట. హృదయములో మరి ఒకసాట మార్కు సువార్త 7వ అధ్యాయంలో అంటాడు కదా, ఈ ప్రజలు నన్ను పెదవులతో గనపరుస్తున్నారు, వారి హృదయము నాకు దూరంగా ఉంది అని రాశాడు. మరొకసాట వారి హృదయము క్రొవ్వి ఉన్నది అని రాశాడు. దేవుడు అనే మాటలు ఇవన్నీ నేను అనేది కాదు. వారి హృదయం నాకు చాలా దూరంగా ఉందని ఒకసాట వాళ్ళకి దేవుడి దృష్టిలో క్రొవ్వింది అని చెప్పాడు. కానీ ఈ ప్రజలు పెదవులతో గనపరుస్తున్నారని అర్థం చేసుకొని మాట్లాడిన లేఖనాలు ఉన్నాయి. మరి మనము యేసుక్రీస్తుతో కూడా ఎలాగుండాలి, ఎలా నడుచుకోవాలి వాక్యం చెప్తుంది కదా. వాక్యానుసారంగా జీవితాన్ని మనం ఎలా కట్టుకోవాలి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు అనలేకపోయేరి. మనసులో ఇంటిలో అట్టబెట్టు, ఇంటిలో దేవుడికి చోటు ఇవ్వమంటే ఎవరన్నా ఇస్తారా? ఇవ్వరు కదా. మా ఇల్లు రాసి ఎలా అని అంటారు. మా ఇంటిలో మేము సగం రాసిస్తే ఉంటారా అని అంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే మీ హృదయములలో మీ మనస్సులో దేవునికి చోటు ఇవ్వాలట. దేవునికి మనస్సులో చోటు అనగా ప్రేమించడం, క్షమించడం, సాత్వికంగా మాట్లాడటం, ఓర్పుతో చూడటం, తొందరపాటు పడకుండా యేసుక్రీస్తు నామములో మనము చాలా జాగ్రత్తగా పసికట్టుకొని పరిశీలన చేసుకొని మన హృదయం అనే ఇల్లు కట్టుకోవాలని యేసయ్య వాక్యం చెప్తా ఉంది. అందుకని హృదయం అనే ఇంటిలో యేసుక్రీస్తు వస్తానని ఎక్కడుంది ఈ మాట? సొలొమోను కాలములో పెద్ద దేవాలయం కడుతున్నాడట. అప్పుడు అన్నాడు, ఏమన్నాడు? ప్రభు ఒరబ్బాయి నువ్వు కట్టే ఆలయం చాలా బాగుంది, ముత్యాలతో రత్నాలతో వెలగల రాళ్ళతో కడుతున్నావు, కానీ ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము, ఇలాంటి దేవుడికి నువ్వు ఎలాంటి దేవాలయం కడతావు అని అడిగాడు. సమాధానం లేదు సొలొమోను దగ్గర. మరి మనం కదా ఆలయాలు అయితే కడతాం, ఎన్నెన్నో మేడమించులు అయితే కడుతున్నాం, యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకోవట్లేదు. నీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా అనుంది మరొక చోట. బైబిల్ అలా
గాలిస్తూ ఉంటే ఎన్నో మాటలు మనకు దొరుకుతాయి, భక్తి పరులు పలికినటువంటి మాటలు. కాబట్టి హృదయ ధ్యానములు ఆయనకు అంగీకారంగా ఉన్నాయా లేవా మనం పరిశీలన చేయాలి, పరీక్షించుకోవాలి. ఉదయం నుండి సాయంత్రం వరకు మన హృదయంలో యేసయ్యకి చోటు ఉందా? నిత్యము ప్రార్థన చేస్తున్నావేమో, నిత్యము గుడికి వెళ్తున్నావేమో, నిత్యము బైబిల్ చదువుతున్నావేమో, నిత్యం మీటింగులకు వెళ్తున్నావేమో, లేకపోతే నీకు తోచినంత కానుకలు సమర్పణ చేస్తా. కానీ నీ హృదయంలో దేవుడికి చోటు ఇవ్వకపోతే, నీ హృదయంలో దేవునికి అవకాశం లేకపోతే ఆయన భ్రష్ట మనసుకు అప్పగిస్తాడట. ఏ మనసు అట? భ్రష్ట మనసుకు అప్పగిస్తాడట. హృదయంలో దేవునికి చోటు లేకపోతే, హృదయంలో మనం చోటు దేవుడికి ఇవ్వకపోతే ఆయన అంటున్నాడు. అందుకని ఎంత దేవాలయం కట్టినా ఈ దేవాలయం కంటే నీ హృదయం అనే ఆలయం నాకు ఇస్తే నేను నీ హృదయం అనే ఆలయంలో నివాసం చేస్తానయ్యా, నా కుమారుడా, నా కుమార్తె అని కేక వేసి చెప్తున్నాడు. ఈ రోజున హృదయం ఇస్తున్నామా మనం? హృదయం ఇస్తే ఆయన ఆజ్ఞలు నెరవేరుస్తాం. హృదయం ఆయనకు లోబడితే సీరియల్ చూడం, నాటికలు చూడం, ఇంకా ప్రాపగండమైన పాపాలు చెయ్యం, కథలు చూడం, మన ఇష్టం వచ్చిన డాన్స్ ప్రోగ్రాలు చూడం. అమ్మా, మనందరం ఆయన కృపలో ఉంటే ఆయన సంతోషించటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే హృదయములో ఇక్కడుంది, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయేది కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సునకు అప్పగించెను. భ్రష్ట మనసుకు అప్పగిస్తాడట దేవుడు. ఎల్లకాలం చూస్తాడు చూస్తాడు చూస్తాడు. క్రైస్తవుడా, నిన్ను చూస్తున్నాడు. క్రీస్తుని కలిగిన వారిలాగా నటిస్తున్నారేమో, నీ హృదయము దేవునికి దూరంగా ఉందట. ఉంటే అప్పుడు నిన్ను చేయరాని కార్యాలు, నీచమైన కార్యాలు, ప్రభువుకి ఇష్టం లేని క్రియలు చేయటానికి నిన్ను భ్రష్ట మనసుకు అప్పగిస్తాడట. భ్రష్ట మనసుకు అప్పగిస్తే నీచమైన స్థితిలోకి వెళ్ళిపోతావు, అగాధమైన లోయలోకి వెళ్ళిపోతావు. నీకు ఆత్మీయ స్థితి లేదిక, దేవుడు దొరకడు. బైబిల్లో యెహోవా దొరకు కాలమందు ఆయనను వెతకమని ఉంది బైబిల్లో. అయితే దొరికే కాలంలో వెతకట్లా, క్షేమకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ క్షేమకాలంలో నేను మాట్లాడుతుని అయినను, అయితే నీ క్షేమకాలం వచ్చిన సమయంలో నేను నీ మొర్ర వినను అంటున్నాడు. క్షేమకాలంలో మాట్లాడాడు. క్షేమంగా నీ కాళ్ళు చేతులు బాగున్నప్పుడే నీవు ప్రభువుకి సెలెండర్ అవ్వాలి, ప్రభువుకు లోబడాలి. ప్రభు చిత్తము నెరవేర్చడానికి ఆయన చిత్తము నీ కోసం ఎదురు చూస్తుంది. అయితే ఆయన అంటున్నాడు, నీ క్షేమకాలంలో నేను మాట్లాడుతుని అయినా వినకపోయావు. నీకు క్షేమకాలం ఒక దినము రాబోతుంది. క్షేమానికి క్షేమానికి తేడా ఉంది. క్షేమము అంటే సంతోషము, హ్యాపీ. క్షేమము అంటే కరువు, తెగులు, ముడత నీ జీవితంలోకి రాబోతున్నాయి. అప్పుడు క్షేమకాలంలో దేవుడు మాట్లాడాడు, అయ్యో నేను లోబడిపోయా, నేను భయపడలేకపోయానా, నేను నా హృదయంలో దేవుడికి చోటు లేకపోయాను ఇంతకాలం అయ్యా అని వాపోయినా అప్పుడు నిన్ను నేను భ్రష్ట మనసుకు అప్పగిచ్చేసాను కదా. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు కదా, నువ్వు అప్పుడు ఏడ్చెదవు, నువ్వు నేను నవ్వెదను అన్నాడు. దేవుడు ఏం చేస్తాడట, నువ్వు ఏడ్చే దినాలప్పుడు, నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు, నువ్వు మంచిగా ఉన్నప్పుడు, నువ్వు టాపీగా ఉన్నప్పుడు, నీ యవన దశలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయినా విననల్లని ప్రజలలో నువ్వు ఒకడుగా ఉంటే ఆయన నిన్ను చూసి ఉమ్ము వేస్తానని మరొక చోట ఉంది, నేను నవ్వుతానని మరొక చోట ఉంది. ఆయన నవ్వినప్పుడు ఇంకా నీకు మేలు జరుగుతుందా? ఆయన కార్యం చేస్తాడా? ఆయన నీ ముఖం మీద ఉమ్ము వేస్తానన్నప్పుడు ఇంకా అవకాశం ఉందా?
తరుణం ఉందా? మరలా మారు మనసు పొందుతానయ్యా, మరలా నేను వాక్యం వింటానయ్యా, మరలా నీ సన్నిధికి వెళతానయ్యా అని అంటే అవకాశమే లేదు కదా. బైబిల్ వాక్యం చెప్పింది. ఒక మాట నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎందుకంటే దీపాల్లో నూనె లేని వాళ్ళు అన్నారు, నూనె ఉండేవాళ్ళు అన్నారు మీరు పొయ్యి కొనుక్కొచ్చుకోమన్నారు. కొనుక్కుంటాకి ఎక్కడ దొరుకుతుంది నూనె? పరిశుద్ధాత్మ నూనె అంటే, పరిశుద్ధాత్మ శక్తి నూనె అంటే అప్పుడు ఎక్కడ దొరుకుతుంది? కొట్లు అమ్మేవాళ్ళు లేరు, కొనేవాళ్ళు లేరు. ఈ టైంలో కొట్లు అమ్మరు, కొనరు. కొట్లు అనగా మందిరాలు, కొనేవారు అమ్మేవారు అనగా యేసయ్య వాక్యం చెప్పే దైవజనులు లేరు. అందుకనే వాళ్ళు కొనుక్కోటానికి వెళ్ళారు. తిరిగి వచ్చే వాళ్ళకే యేసయ్య వచ్చేసాడు, వెళ్ళిపోయాడు. బుద్ధిహీనులు నడిచారు, బుద్ధిమంతులుగా మారాలనుకున్నారు, మారారు. వారు కూడా వారి చేతుల్లో దివిటీలు ఉన్నాయి, వారి చేతుల్లో దీపాలు ఉన్నాయి, వారి చేతుల్లో వారి ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయి. అయితే పరుగులో పరిగెత్తలేని వారు, ఆత్మీయతలో నడవలేని వారు, భక్తి జీవితంలో ఆయన కొరకు నాయగట్టుకోలేని వారు. ఎంతమంది విశ్వాసులు ఈ దినాన భక్తిని కోల్పోయారు, ఎంతమంది ప్రార్థన పిల్లలు దేవుని శక్తిని కోల్పోయారు, ఎంతమంది సంఘాలలో ఆత్మీయత లేకుండా జీవిస్తున్నారు. జ్ఞాపకం చేసుకోమని ఈరోజు ప్రియ సహోదరులారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడే నన్ను మరుగుపరిచి నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ రోమీలోకి రాసిన పత్రికలు అంటున్నాడు, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు అనొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, భ్రష్టమైన మనసుకు అప్పగించినాక ఏం చేస్తాడట చూడు. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అని వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషకులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువాడును, చెడ్డవాటిని కల్పించువారును అని చెప్పి తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవిస్తారట. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటే ఇన్ని వరుసలు కలిగిన పాపములు మనలో లేకుండా యేసుక్రీస్తులో కడగబడేలాగా, యేసుక్రీస్తులో రక్షించబడేలాగా, యేసుక్రీస్తులో నాటబడేలాగా, యేసుక్రీస్తు అనే బండ మీద మన ఇల్లు కట్టుకునేలాగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరులారా, మరి హృదయంలో చోటు లేకపోతే బింకములు ఆడతారట, అబద్ధములు ఆడతారు, బింకములు ఆడతారు, కొండెములు ఆడతారు. భ్రష్ట మనసులో ఎన్నో ఈర్ష్య, ద్వేషం, అసూయ, మత్సరము, కలహము, దూషణ, వివాదములు పుడతాయట. ఎక్కడ నిత్యమైన కార్యములు ఉంటాయో అక్కడ దేవుడు లేడు. ఎక్కడ నిత్యమైన కార్యము అల్లరి ఉంటుందో అక్కడ దేవుడు ఉండడు. మన ఇంటిలో నిత్యమైన కార్యాలు ఉన్నాయా? ప్రార్థన ఉందా? భక్తి ఉందా? ఆయన అడుగుతున్నాడు ఈ రోజున. రక్షణ సునాదములు వినపడాలట దేవుని పిల్లల గృహాలలో. రక్షణ సునాదము వినపడాలని బైబిల్ చెబుతుంది. అందుకని ఆయన కృప మనకు తోడుగా ఉండి నడిపిస్తాడని బైబిల్ వాక్యం చెప్తుంది. అయితే తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, ప్రార్థన పిల్లలే. వీళ్ళందరూ ఎవరు? ప్రార్థన పిల్లలే, భక్తి పరులే, దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూస్తున్న పిల్లలే ఇలాగున్నారు. ఎలాగున్నారంటే మరియు వారి హృదయములో దేవునికి చోటు ఇయ్యనొల్లక పోయిరి. మరియు వారి హృదయమును దేవుడు భ్రష్ట మనసుకి అప్పగించాడు. అప్పగించినాక మరి మునుపున్న కార్యముల కంటే మరి చెడ్డవైన వాటిని వారు చేస్తూ ఉంటే ఎంత అసహ్యముగా ఉంటుందో. భక్తి లేనివారు,
ప్రార్థన లేనివారు హీనత పరుస్తూ చూస్తూ ఉంటారు. ఏమని? వాళ్ళు ప్రార్థనకు వెళ్తారు, గుడికి వెళ్తారు, యేసుక్రీస్తు నమ్ముకున్నారు, ఇలాగున్నారు అని మన ఇంక చూపిస్తూ ఉంటారు. ప్రార్థనా పిల్లలారా, విశ్వాసులారా, లేకపోతే క్రైస్తవులారా, క్రీస్తును పోలి నడుచుకోవటానికి మనకెంతో సమయం దేవుడిచ్చాడు. వ్యర్థముగా ఉండకూడదని, వ్యర్థముగా నడుచుకోకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మీ హృదయంలో చోటు లేకపోతే, మన ఇంటిలో చోటు లేకపోతే రక్షణ సునాద గీతములు వినపడవు. దేవునికి నీ ద్వారా మహిమ రాదు, నీ ద్వారా మహిమను తేలేవు. నీ ఆత్మీయ స్థితి భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. విడిపించబడటానికి అవకాశం ఉందో లేదో ఇక్కడ ఉంది వాక్యంలో. ఏమనంటే, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దీయులునైరి, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. దేవునికి స్తోత్రం. ఎలా సంతోషిస్తున్నామంట? ఇట్టి కార్యములు చేయదగనవి కార్యాలు చేస్తున్న వారితో, వారితో సమ్మతించి నడుస్తున్నారట. వారితో సమ్మతించి నడుస్తున్నారని వాక్యం చెప్తుంది. ఇట్టి కార్యములను అభ్యసించి వాటిని అవలంబిస్తున్నారనుంది. అబద్ధము మన దగ్గరే, మోసం మన దగ్గరే, తప్పుడు భాషలు మన దగ్గరే, తప్పుకుంటాం. నిజంగా యథార్థకు ఒప్పుకోలేక తప్పుకోవటం మన దగ్గరే. క్రీస్తును పోలి నడుచుకోమంటే, క్రీస్తును కలిగి నడుచుకోమంటే మన ఇష్టంగా నడుస్తున్నాం, మన సొంతగా నడుస్తున్నాం. ఎక్కడెక్కడ దేవుని యొక్క కృప మనలో కొనసాగట్లేదో పరిశీలన చేసుకోకపోతే, ప్రియమైన పిల్లలారా, ప్రియమైన భక్తులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని చిత్తమును నెరవేర్చడానికి యోగ్యత అడగండి, అర్హత అడగండి. ఆయన అంటున్నాడు కదా, ఖచ్చితంగా ఆయన పిల్లలమైన మనము ఎలా ఉండాలి? వాక్యం మనకు ఎంత సెలవిచ్చినా, ఎంత నేర్పినా నేర్చుకోలేని స్థితిలో ఉన్నాం. చూడు, 2వ అధ్యాయం 1వ మాట. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నువ్వెవడవైనను సరే నిరుత్రుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వారికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీకు నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. లెగిసిన కాడ నుంచి ప్రార్థన పిల్లలైన బడిన వారు చెప్పే మాటలు ఇవే. వాళ్ళింటికి వెళ్తే ఆ మాట, వీళ్ళింటికి వెళ్తే ఈ మాట, ఎక్కడికి వెళ్తే ఆ మాట, అక్కడికి వెళ్ళి ఆ మాటలు మాట్లాడి విని గొడవలు ఆడుకొని, దెబ్బలు ఆడుకొని గందరగోళం చేసుకుంటున్నారు. కానీ ప్రభు చెప్తున్నాడు, ఒకళ్ళకి పొరుగు వారికి తీర్పు తెచ్చుకోకు, ఎవరికైనా సోదరులకి తీర్పు తెచ్చబాకు. దేవుడి చిత్తమేదో అది ఎరిగి నడుచుకుంటేనే తీర్పు తెచ్చాలి. దేవుడి చిత్తము బట్టబయలుగా రాశాడు. ఎవరైతే నాయకత్వం కలిగి ఉంటారో, ఎవరైతే అధికారం కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని కలిగి జీవిస్తారో వారికే ఆ అధికారం ఉంది. కానీ ఎట్టబడితే అట్లా మన ఇష్టం వచ్చినట్టు తీర్పు తీర్చడానికి అవకాశం లేదు. తీర్పు తీర్చు మనుషుడా, నీకు నీవే ఎవడవైనా సరే నిరుత్రుడివై ఉన్నావు. నువ్వే ఆ తీర్పు నీదై ఉంటుంది, నీకై ఉంటుంది. నువ్వేం చేస్తావు? నువ్వే బాధ్యత వహించాలి. నువ్వే నేరస్తుడిగా నడుస్తున్నావు, నువ్వే వంకరగా నడుస్తున్నావు. అప్పుడు నువ్వు ఎలా తీర్పు తీరుస్తావు అని అడుగుతున్నాడు దేవుడు. అందుకని దేని విషయంలో ఎదుటివారికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నువ్వే నేరస్తుడు అంటున్నావు. వాక్యం చెప్తుంది కదా. మరి ఇలా మరి మనం లోపడుతున్నామా? నువ్వే దొంగతనం చేస్తున్నావు, దొంగతనం చేసినోడికి తీర్పు తీర్చడానికి సరిపోతావా? నువ్వే వ్యభిచరిస్తున్నావు, వ్యభిచరించి వారికి పట్టబడినప్పుడు తీర్పు తీర్చడానికి సరిపోతావా అని అడుగుతుంది వాక్యం. నువ్వు నీతిమంతుడిగా ఉంటేనే, నువ్వు పరిశుద్ధుడిగా ఉంటేనే ఆ అధికారం, ఆ ఆధిక్యత దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అందుకని వెరితనంగా నడుచుకోకూడదు, వెరితనంగా మాట్లాడకూడదు,
ఆయన వాక్యం ఏం చెప్తుందో అది విందాం. ఇప్పుడు అంటున్నాడు కదా 5వ వచనం 2:5, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఎవళ్ళంట ఉగ్రత తెచ్చేది? ఎవరు? దేవుడే ఉగ్రత తెచ్చేస్తున్నాడా? దేవుడే నిన్ను నీ పిల్లల్ని హింసిస్తున్నాడా? దేవుడే నీ కుటుంబాన్ని కఠినంగా శిక్షిస్తున్నాడా అంటే బైబిల్లో అలాగలేదు. నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావు. బైబిల్ రాసింది, నీ హృదయము కాఠిన్యము మారు మనసు పొందని ఎడల తగిన శిక్షను తగిన తీర్పును నీ కొరకు ఏర్పాటు చేయబడింది. అందుకని ఆయన అడుగుతున్నాడు ఈరోజు, ఏమంటున్నాడంటే నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పులు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావు. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చినప్పుడు నీకు నీవే, నీకు తెలియకుండానే నీ క్రియలు అపవిత్రమైపోయి, నీ క్రియలు దేవుని చిత్తముగా లేకపోతే, నీ క్రియలు ఆయనకు అనుకూలంగా నడవకపోతే ఆయన ఉగ్రత నీ మీద నింపబోతా ఉన్నాడు. ఆయన ఉగ్రతకి నిన్ను గురి చేయబోతున్నాడు. కాబట్టి ఆ మాట అంటున్నాడు, ఏమనంటే ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం, ఫలం, అనుకూలమైన ఫలం. ప్రతిఫలం అంటే అనుకూలమైన ఫలం, సమయోచితమైన ఫలం. అయితే ఖచ్చితంగా సమయోచితమైన ఫలము కాదు, అనుకూలమైన ఫలము కాదు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు కదా, నీ దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకుంటావు. ఎవరు సమకూరుస్తారంటాం మనం? ఏదన్నా చిన్న దెబ్బ తగిలితే, ఏదన్నా సమస్య వస్తే దేవుడు మమ్మల్ని చూడు అన్యాయంగా చూశాడు, దేవుడు చిన్న చూపు చూశాడు, దేవుడు మమ్మల్ని అక్రమమైన పరిస్థితిలోకి నడిపేశాడు, వదిలేశాడు మమ్మల్ని అని దేవుడి మీదే నిందలు వేసేవారు ఉన్నారు. దేవుడి మీదే నిందలు వేసేవారు ఉన్నారు. ఆ నిందలు వేసే స్థితిలో మనం కూడా ఉన్నామేమో. ప్రార్థన పిల్లలు, పేరుకు ప్రార్థన, పేరుకు క్రైస్తవులు, పేరుకి దేవుని సన్నిధి, పేరుకి దేవుని చిత్తం అంటాం, కానీ ఆయన చిత్తం నెరవేర్చం. అంతా ఆయన చిత్తం అంటాం, ఆయన చిత్తానికి మనం లోబడతలా. మన పెదవులు ఆయన కనపరుస్తున్నాయి, మన హృదయము దేవునికి దూరంగా ఉంది. పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఈరోజే మనం పరీక్షించుకుందాం. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక పౌలు గారు రాశాడు. ఈ పత్రికలో ఆయన ఎట్టి మాటలు మనతో మాట్లాడుతున్నాడో ఆ నాయన మన కొరకు సిద్ధపరచుంచాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఏమంటున్నాడంటే సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను ఎదుకువారికి నిత్య జీవము నిచ్చును. ఏమంటున్నాడంటే సత్క్రియను ఓపికగా చేయాలి. సత్క్రియ ఓపికగా చేయాలి, ఓర్పుగా ఉండాలి. మన ఎడల అన్యాయం చేసిన వారిని కూడా ప్రేమించమంటున్నాడు, అదే ఓపిక. మనం తిట్టిన వాళ్ళని తిట్టొద్దు అంటున్నాడు, అదే ఓర్పు. నీ చెవును పడినా చెడ్డ మాటలు చెప్పినా ఆ మాటలు మన నోట పలకుండా ఉండటమే దేవుని యొక్క చిత్తం అంటున్నాడు కదా. ఓపికతో ఓర్మితో ఆయన చిత్తము నెరవేర్చుట గొప్ప భాగ్యం అని చెప్తున్నాడు. నిత్య జీవము ఏమంటున్నాడు? సత్క్రియ ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవం ఇస్తాడట. మహిమను ఘనతను ఎదకాలట. అలా ఎతికి ప్రభువా
నన్ను బట్టి నీ నామానికి మహిమ కావాలయ్యా. నన్ను బట్టి నీ నామం ఘనపరచబడాలయ్యా. నీ ఘనతను నేను పోగొట్టకూడదయ్యా. నీకు మహిమను తగ్గించకూడదయ్యా. నా వలన రావాల్సిన కీర్తి ప్రతిష్ఠితులు నీకే మహిమ కలుగునుగాక, నీకే మహిమ చెందునుగాక అంటున్నాడు పౌలు గారు చెప్పే మాటలు. ఈ పౌలు గారి మాటలే మన హృదయంలో నాటింపబడి ఫలభరితంగా ఉండాలని మనం చేస్తూ ఉన్నా. అయితే వేదములు పుట్టించు సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చే ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి, దేశస్థునికి, గ్రీసు దేశస్థునికి శ్రమ. ఎలాగంటున్నాడు? అనేకమైన తెగలు ప్రార్థన చేస్తున్నారు ఈ రోజున. అనేకమైన తెగలతో నింపబడిన వారు ప్రార్థన చేస్తున్నారు. అయితే అయోధ్యులని, గ్రీసు దేశస్థులని ఎవరైనా సరే ఆయన దృష్టిలో నువ్వు ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన, యేసుక్రీస్తు మతంలో, యేసుక్రీస్తు కృపలో నువ్వు నేను నాటబడి ఉంటే ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. ఆయన సత్యమైన తీర్పులో మనల్ని నిలబెడతాడు, మేలైన మార్గంలో నడిపిస్తాడు. ఆయనని కుడి చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఎన్నడూ జారిపోకూడదు, ఎన్నడూ తప్పిపోకూడదు, ఎన్నడూ తొలగిపోకూడదు. ఆయనే మనకు దిక్కు, ఆయనే పాదాలే మనకు శరణ్యం. అలాంటి ప్రార్థన మనం చేసినట్టయితే ఇదిగో ఈ ఉపద్రవము నుండి తప్పించగలడు, దురుద్దేశము నుంచి విడిపించగలడు. అట్టి కృపా దీవెన, కృపావాక్యం వింటున్న పిల్లలకి దేవుడు దీవెనల ఆశీర్వాదాలు దయచేయను గాక. ఆయా మీరే మహిమ పొందుదురు గాక. మీ సన్నిధి మాకు తోడుగా ఉండును గాక. మీ చిత్తమును ఎరిగి నమ్మే బిడ్డలకి మీ దీవెనాశీర్వాదాలు మెండుకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన అత్యంత కృప కలిగిన దేవానికి వందనాలు అయ్యా. ఇదిగో రాజ్యాల మీదకి రాజ్యాలు దూకపోతున్నాయి, రంకెలు వేయబోతున్నాయి అయ్యా. మా జీవితంలో అయ్యా నూనె లేకుండా జీవిస్తే ప్రయోజనం లేదు, దివిటీలు ఆరిపోతే ప్రయోజనం లేదు నాయన. అయ్యా మా జీవితాన్ని మేము కట్టుకొని ఆయా నీ ఉగ్రత దినమందు రాబోతున్న రాకడను తప్పించబడే కృప దయచేయండి, రక్షించబడే కృప దయచేయండి. మీ సన్నిధి సహవాసం మాకు తోడుగా నీడగా ఉండి నడిపించమని, మీ నామఘనతలు హెచ్చించమని, ఈ టీవీ ప్రోగ్రాలు చూస్తున్న బిడ్డలకి మీ కృప మెండుగా దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.